అందరికీ నమస్కారం. నిన్నటి దినంన నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే ఆయన కూడా పాపం ఇంతకుముందు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పుకుంటా వచ్చినాడు. ఈ అధికార పార్టీ వచ్చినాక ఈ 1.5 సంవత్సరం కాలంలో ప్రెస్ మీట్లకు అధికారంతో నాకు సంబంధం ఉంది, ఈ అధికారంలో అని చెలాయిస్తూ ఉన్నాడు. గతంలో అంటే నాకు అధికారంతో కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తా వస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, మంచిదే ఆయన చెప్పడం వల్ల. ఆయనకు ఈ మధ్యకాలంలో ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో మాకైతే తెలియదు, కానీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడేమో అనేది నా ఉద్దేశం. ఆయన వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే గారు గతంలో ఏమేం చేసినాడు, ఏంటేంటి ఉన్నాయి, ఏ ఏ వ్యాపారాలు చేసినాడు అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది. నిన్న దినంన మేము మాంసము వ్యాపారము, క్రికెట్టు, జూదాలు ఆడిపియము, దీంట్లో మేము డబ్బులు తీసుకోము అన్నాడు. దాని గురించి చెప్తా ఒక్కసారి. ఈ ప్రొద్దుటూరులో లిక్కర్ వ్యాపారం నీ బావ తోపుదుర్తి శేఖర్ ఆ రోజు ప్రొద్దుటూరులో ఉన్నాడు. ఎవరైనా మీ బావ అవుతాడు, బావనా బామర్దో రెండిట్లో ఏదైనా కావచ్చు. ఆయన ఎవరు? ఆయన చేయలేదా? మీ అండదండలతో కాదా ఆయన చేసింది లిక్కర్ వ్యాపారం? ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా లిక్కర్ వ్యాపారంలో. ఆ రోజు ఆ సిండికేట్లో 10 లక్షలు తీసి సుధాకర్ రెడ్డి దగ్గర పెట్టి వడ్డీలకు తిప్పి అది మళ్ళా మీరు తీసుకునేది వాస్తవమా కాదా? అప్పుడు లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్టా లేనట్టా? లిక్కర్ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నట్టా తీసుకోనట్టా? అది ఒకటి. జూదం గురించి కూడా మస్తుగా ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఇంకోటి మాంసం వ్యాపారం. మీరు చికెన్ వ్యాపారము, మటన్ వ్యాపారము, ఈ వ్యాపారాలు చేయరు, అవి ఎవరు చేయరు. మీరు వ్యాపారం చేసేది ఏంటంటే మాంసం వ్యాపారం. మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు, మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు. చంపి బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా హైదరాబాదులో? వాస్తవం కాదా అది కొండారెడ్డి? ఇంకొకటి, వీళ్ళ తండ్రి నడిపెన్న, వీళ్ళ తండ్రిని చంపించే దాంట్లో నీకు మీ నాయనకు భాగస్వామ్యం ఉందా లేదా? నిజమా అబద్ధమా? ఇది మాంసం వ్యాపారం కాదా? మనుషుల మాంసం వ్యాపారం. ఈ పిల్లోడు తెలుసా మీకు? ఈ ప్రొద్దుటూరులో సాలె తొగట అనే కులాలు ఎక్కువగా ఉన్నాయి. అది మా రామేశ్వరం ఏరియాకు, వసంతపేట, ఈశ్వరెడ్డి నగర్ సంబంధించిన ఏరియాలలోనే ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు మోతుకూరు సుబ్బరావు తొగటవీర క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తి, బెజవాడ శ్రీను ఇలా పెద్దనాయన బెజవాడ శ్రీనివాసులు అనే వ్యక్తి పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉన్నారు. ఒకే తట్టలో తిని ఒకే మంచంలో పండుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ ఏరియాలో ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నారు. వేరువేరు కులాలు అయినా ఎక్కడ కుల విపేక్ష లేదు, ఇద్దరు ఒకటేలాగానే ఉన్నారు. వాళ్ళని ఏం చేసినావు?
కొండారెడ్డి మీ నాయన ఎమ్మెల్యే గారు ఏం చేసినారు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. సాలే తోటను విడదీసినాడు, తీసి బెజవాడ శీనును సంపించే క్రమంలో అంత ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్ళను వీళ్ళిద్దరు ఒకటిగా ఉంటే నాకు ఏ రోజుకైనా సమస్య అనేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి నువ్వు సంపమని చెప్పి సుబ్బరావు అన్న ద్వారా బెజవాడ శీనును చంపించినావు. నిజం కాదా? ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు సాలే తొగట కులాల మధ్య ఈ రోజుటి కూడా పొరపక్ష ఉంది. ఒకరంటే ఒకరికి సరిపోదు. అంతకుముందు ఎప్పుడే కానీ సాలే తొగట అంతా కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు ఏ విషయంలో కూడా సాలోళ్ళు ఒకరికి సపోర్టు, తొగటోళ్ళు ఒకరికి సపోర్టు. వాళ్ళంటే వీళ్ళకి సరిపోదు, వీళ్ళంటే వాళ్ళకి సరిపోదు. ఎప్పటాంచి వచ్చింది ఇది? నీ వల్లనే. నువ్వే ఈ విడగొట్టింది వీళ్ళిద్దరిని కూడా ఈ ప్రొద్దుటూరులో. నిజమా కాదా? ఎట్లయితే రెడ్డి గారులలో పోకనాటి పెడగంటి అని పెట్టినావో అట్లనే సాలే తొగటలలో కూడా పెట్టినావు. వరదరాజు రెడ్డి గారు, కొండారెడ్డి తెలుసుకో అన్నా, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసినవి ఇట్లా చెప్తా పోతే దండిగా ఉన్నాయి. చిన్న శివరామయ్యని చంపలేదా? పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిని. అవ్వారు వెంకటయ్యను చంపలేదా? పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిని. ఇది మాంసం వ్యాపారం కాదా? మనుషుల మాంసం వ్యాపారం. ఇంతకన్నా దారుణమైనది ఇందే. క్రికెట్ బుక్కీలు మా పార్టీలో ఉండారంటావు. ఎంతసేపునే ఎవరు మా పార్టీ? నూరి కౌన్సిలర్ మా పార్టీలో 2019 నుంచి 2024 వరకు కౌన్సిలర్గా ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడు. కంకర్ గౌస్ మా పార్టీలో ఉన్నాడు, మున్వర్ మా పార్టీలో ఉన్నాడు. వాస్తవం. వీళ్ళు మా కోసం చాలా కష్టపడినారు గెలిచాలని. మేము 2024 ఎలక్షన్లలో మేము గెలిచాలని బాగా కష్టపడిన వ్యక్తులు వీళ్ళు కూడా. అయితే మా దురదృష్టం వల్ల మేము ఓడిపోయినాం. ఎవరు? వీళ్ళు బుక్కీలే. ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు. ఈ 2024 ఎలక్షన్లో మీరు గెలిచినారు. గెలిచిన తర్వాత ఈ బుక్కీలు మా పార్టీ నుంచి మా నుంచి మీలోకి వచ్చినారు. అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు గెలిచినారు. వీళ్ళను మీరు ఎందుకు చేర్పించుకున్నారు? ఇదే క్రికెట్ బుక్కీలను ఏ లాభాపేక్షతో చేర్పించుకున్నారు? ఈ క్రికెట్ బుక్కీలను మీకేమన్నా అవసరం ఉందా వీళ్ళతో? మీరు ఎమ్మెల్యే అయినారు కదా, అధికార పార్టీలో ఉన్నారు కదా, వీళ్ళతో ఏం అవసరం పడింది? నూరి వాళ్ళు కంకర్ గౌస్ కానీ మున్వరన్న కానీ వీళ్ళందరూ మీ పార్టీలో ఉండారు. మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను? దీనికి జవాబు చెప్పాలా కొండారెడ్డి? ఏమన్నా మమ్మల్ని చైర్మన్గా మా చైర్మన్ మమ్మల్ని దించేదానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా? వాళ్ళని చేర్పించుకొని లేదు. నేను వైస్ చైర్మన్గా నన్ను ఏమన్నా దించేదానికి ప్రయత్నం చేసినారా? అది లేదు. మా కాజన్నను ఏమన్నా వైస్ చైర్మన్గా దించేదానికి ప్రయత్నం చేసినారా? అది లేదు. మళ్ళీ ఎందుకు చేర్పించుకున్నట్టు? ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుక్కీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు? అదొకటి. నిన్ననే కంకర్ గౌస్ గురించి 2 టౌన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా? నిన్న ఇదే క్రికెట్ బుక్కీ ఇంటి దగ్గరికి, కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి 2 టౌన్ ఎస్ఐ 4 కానిస్టేబుల్ పోయినారు స్టేషన్కి రమ్మని. పోతే భయపడి కంకర్ గౌసు నీ దగ్గరికి వచ్చినాడు. నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫోన్ చేసినావా లేదా? కంకర్ గౌస్ కోసం, ఒక బుక్కీ కోసం ఎందుకు చేసినావు సిఐ గారికి? నిజమా అబద్ధమా? రా, ప్రమాణం చేస్తాం. ఎక్కడ? మీ దేవుని దగ్గరే, రాధాస్వామి దగ్గర చేద్దాం. ఏది చూసినా మాకు సంబంధాలే అంటావు. ఎందుకు లేవు? ప్రతి దాంతో సంబంధాలు ఉన్నాయి. మీరేం చెప్పినారు ఎలక్షన్స్కు ముందు? ఈ ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు, క్రికెట్ కానీ జూదం కానీ ఇంకోటి ఏది లేకుండా మేము నిర్మూలిస్తామని
మీరు చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు? ఇదే క్రికెట్ బుకీల కోసం మీరు సిఐలకు ఫోన్ చేస్తున్నారా లేదా? ఇంకొకటి, మొన్నగా ఏదో క్రికెట్ బుకీలు దొరికినారు, అంతా మా వాళ్ళే. హరి అనేవాడు బంగారెడ్డి డ్రైవరు అంటాడు. వాస్తవంగా చెప్తాడా, నాకు 30 ఏళ్ళ నుంచి బండి ఉంది. కమాండర్ జీప్ ఉన్నది ఫస్ట్ నాకు. కమాండర్ జీపు నుంచి ఈరోజు బండి వరకు ఏ రోజు నాకు డ్రైవర్ లేడు. నా డ్రైవరు పలానోడు, ఇంతవరకు నేను ఓన్ డ్రైవింగ్, ఎక్కడే కానీ నాకు సొంత డ్రైవర్ లేడు. ఇది వాస్తవం. ఈ హరి అనేవాడు మావాడే. ఎవరు? మా ఫాలోయరే, మా అభిమానే. నేనేం కాదనిలే. అయితే మా డ్రైవర్ కాదు, ఒప్పుకుంటా. అట్లనే వీడు బుకీ కాదు, నువ్వు కూడా చెప్పినావు వీడు బుకీ కాదు అని. ఎస్, దానికి నేను కూడా నిన్ను సమర్థిస్తాడా. కొన్నాడన్నా బుకీ కాదు, వీని వెనకాల నేనుండా అని చెప్పినావు. అది కూడా మళ్ళా చెప్తానా. మీదే ఎస్పీ గారు మీ వాళ్ళే, డిఎస్పీ మీ వాళ్ళే, సిఐలు మీ వాళ్ళే, ఎస్ఐలు మీ వాళ్ళే, కానిస్టేబుల్ మీ వాళ్ళే. నిరూపించు, మాట్లాడు. అతను కుబేర సినిమాలో లాగా ఈ ప్రొద్దుటూరులో నాకు తెలిసి ఒక 1000 అకౌంట్లు చేపించినారు ఇట్లా, ఎవరో బ్రోకర్లాగా తయారై. వాళ్ళల్లో మావాడు ఒకడు ఒక 20,000, 25,000, 30,000 ఒక కరెంట్ అకౌంట్ చేపిస్తే నీకు ఒక 30,000 ఇస్తా అంటే, వీడు కూడా కరెంట్ అకౌంట్ చేపించుకొని వాళ్ళకి బుక్ ఇచ్చినాడు, 30,000 లెక్క ఇచ్చినాడంట మా వానికి. అంతవరకే మా వానికి సంబంధం. దాంట్లో కుబేర సినిమాలో ఎట్లయితే అకౌంట్లలో ట్రాన్స్ఫర్లు చేసినారో కోట్లు, ఆ విధంగా వీని అకౌంట్లో నుంచి 15 లక్షలు చేసినారు. ఎవరు? మేము కూడా తెలుసమనేది అదే. హై స్థాయిలో, పెద్ద స్థాయిలో, ఢిల్లీ కానీ బాంబే కానీ ఇక్కడల్లా ఈ అకౌంట్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఈ అమౌంట్లు. ఇది తేల్చమనే మేము అడిగింది. మా ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. కోట్ల రూపాయలు ఎస్పీ గారు చెప్పింది అదే. 300-400 కోట్ల రూపాయల టర్నోవర్లు జరిగినాయి ఈ అకౌంట్ల ద్వారా అంటున్నారు. ఎస్, మా వాన్ దాంట్లో కూడా 15 లక్షలు జరిగింది. అది ఎక్కడి నుంచి జరిగింది, ఏం జరిగింది వాళ్ళు తెలియాల. వీనికి కానీ నాకు కానీ ఎవరికి తెలిసిండదు. ఎందుకు? వీని దగ్గర అకౌంట్ బుక్ లేదు, ఏముండదు, అంతా వాళ్ళకి ఇచ్చింటారు. వాడు 30 మావాడైనా ఏమనుకుంటాడు, ఎవడైనా నాదేం పోతుంది, కరెంట్ అకౌంట్ చేయమన్నారు, చేర్చన్నా 30,000 లెక్క వచ్చింది, నా దాంతో లెక్క ఉంటే కదా నాది పోయేదానికి వచ్చేదానికి అనే ఆలోచనతో చేసింటారు వీళ్ళు. అట్లా 1000 బుక్కులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. మా వాడిని ఒక్కనే కేసులో పెట్టించినారు. ఎందుకు పెట్టించినారు? మంచిదే, పెట్టించినప్పుడు నన్ను కూడా నేను ఉండా అని చెప్తాను. అవే ఈ ఆత్మసాక్షి చెప్పు కొన్నాడి, నేను ఉండానా? ఉంటే నన్ను పోలీసు వాళ్ళు ఊరికి ఉన్నిస్తారా? తన్నుకుంటా తీసుకోపోయి పెడతారు. ఇంకా బంగారెడ్డి దొరికినాడు అని అంటే తన్నుకుంటా కాదు, సొక్కా ప్యాంట్ ఇప్పి తీసుకురా అని చెప్పింది నువ్వు. ఈ సాక్షికి చెప్పు, ఈ ఆత్మసాక్షికి చెప్పు నువ్వు. ఇట్లా చెప్తా పోతే కోకొల్లలు ఉన్నాయి. ఎగ్జిబిషన్ గురించి మీ ఫాదర్ ఏం చెప్పినాడు, ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు? కౌన్సిల్లో కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడవద్దు అంటాడు. అంటే మున్సిపాలిటీకి రావాల్సిన 80 లక్షలు ఈ రోజుటికి 80 లక్షలు రావాలా? 80 లక్షల రూపాయలు రావాల్సింటే ప్రశ్నిస్తే కోర్టులో ఉంది మాట్లాడొద్దు అంటావు. న్యాయమా, ధర్మమా ఇది? ప్రతి రూపాయి మున్సిపాలిటీ కట్టియాలా, మున్సిపాలిటీకి రావాలా అనే ఆలోచనతో మీరుండాలా కానీ ఎగరగొట్టేదానికి సలహాలు ఇస్తారా? నిన్న మీరు కూడా కొన్నారెడ్డి నీ స్టేట్మెంట్లో మళ్ళీ నువ్వు చూడు, వర్షం పడింది అంటున్నావు. వర్షం పడింది, దాన్ని చూసి ఎంతో కొంత ఎగరగొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, 80 లక్షలు ఎగరగొడతాం మాకు వర్షం పడింది కాబట్టి అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఈ ఎగ్జిబిషన్ గత 20-30 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి మన ఊర్లో. ఏ రోజైనా ఈ ఎగ్జిబిషన్కు ఓన్లీ దసరా సెలవుల్లోది మాత్రమే, దాన్ని బట్టే ఈ పాట పాడతారు. ఈ దసరా సెలవుల్లో ఏ రోజు వర్షం పడలే. కొన్నాడే నాకు హైదరాబాద్లో ఉన్నాడుగా కాబట్టి హైదరాబాద్లో ఏమన్నా పడిందేమో, ఇక్కడ పొద్దుటూరులో పల్లె. కొన్నాడన్నా నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి ఆడ పడి ఉండొచ్చు దసరా రోజు, ఇక్కడ పడలే, వర్షం పడలే. వర్షం పడకపోగా
ప్రతి 35 రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల. దసరా రోజు ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేదానికి 35 రూపాయలు గెజిట్ ఇచ్చినారు మున్సిపాలిటీ. దాని ప్రకారం 35 రాబట్టాలి. మీరు ఎంత రాబట్టినారు? మీ కాంట్రాక్టర్ ఎంత రాబట్టినాడు? 100 రూపాయలు రాబట్టినాడు, 100 రూపాయలు రాబట్టినాడు. 35 రాబట్టుకోమంటే 100 రూపాయలు, 100 రూపాయలు రాబట్టినావు. పిల్లలకు 50 రూపాయలు రాబట్టినావు. 25 రూపాయలు పిల్లలకు రాబట్టామని ఇచ్చిన గెజిట్. మీరు 50 రాబట్టినారు. పెద్దలకు 100 రాబట్టినారు. నిజమా అబద్ధమా? ఇంత రాబట్టి ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీకి ఈ రోజుకి 80 లక్షలు బాకీ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? దీన్ని మీరు సహకరించడం తప్పు కదా? మీకు భాగం లేకపోతే నిన్న ఎవరికి రాని ఐడియా నువ్వు చెప్పినావు. మళ్ళా స్టేట్మెంట్లో వర్షం పడింది దానివల్ల కట్టడు అన్నట్లు చెప్పినావు. తప్పు కదా అది? అతను కూడా లెటర్ కూడా ఇవ్వలే కాంట్రాక్టరు. నాకు వర్షం పడింది లెక్క తగ్గి అని మున్సిపాలిటీలో ఇంతవరకు లెటర్ ఇవ్వలే. నువ్వే సలహా ఇచ్చినావు. ఇప్పుడు ఆ విధంగా ఈ పొండి నేనుండా మీకు చేస్తా అని చెప్పినావు. లేకుంటే ఆ మాట ఎందుకు చెప్తావు నువ్వు? నిన్న చెప్తా ఎగ్జిబిషన్ గురించి లెక్కలు ఎగురగొట్టినారు అన్నారు. మీ వాళ్ళు మాడెం సుధాకర్ ఈరోజు కాదు, ఓ కాలంలోనే 2014-19లో 2 లక్షలు ఎగురగొట్టాడు. రామాపురం గురువిరెడ్డి తరపున సుబ్బన్నని అతను 5 లక్షలు ఎగురగొట్టాడు. అవన్నీ ఉన్నాయి. అవన్నీ చదవలే. నిన్నను చెప్పవు, పేర్లు చెప్పలే. మా వాళ్ళవి మాత్రమే చెప్పినావు. మా వాళ్ళు కూడా 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కట్టాల్సినది ఉంది. 3 సంవత్సరాలు కట్టాల. మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక 20 లక్షలు కట్టాల. మీ వాళ్ళు కట్టాల్సింది 1,40,00,000 కట్టాల. దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉండా. నువ్వు కూడా సిద్ధమా అని అడుగుతున్నా కొండారెడ్డి. నువ్వు కూడా సిద్ధమా దీనికి అని అడుగుతాండా. 1,40,00,000 మీ వాళ్ళు ఈ రోజుకి, మా వాళ్ళు 20 లక్షలు. ఇంకొకటి బలరాం రెడ్డి 30 లక్షలు అన్నావు. బలరాం రెడ్డి అనే కాంట్రాక్టర్ మావాడే, కాదనిలే చెప్తాడా. కాంట్రాక్టర్ మావాడే. అయితే అతను ఎంట్రీ ఫీజు ఈరోజు మీరు 100 రూపాయలు రాబట్టుకున్నారే దౌర్జన్యంగా. అటువంటి ఎంట్రీ ఫీజు మీరు అటువంటి 100 రూపాయలు రాబట్టుకునే ఎంట్రీ ఫీజు మీరు రాబట్టుకున్నారు. ఈ బలరాం రెడ్డి అనే అతను ఫ్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాడు. ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు టికెట్ మీద ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా జిఎస్టీ కడతారు? ఏదైనా మనం ఒక సరుకు కొంటే దానిపైన జిఎస్టీ యాడ్ అవుతుంది. ఆ ప్రజలతో లెక్క తీసుకుంటాం. టికెట్ చించితేనే జిఎస్టీ డబ్బులు వచ్చేది. వాడు టికెటే చించాలి. ఆ పిల్లోడు ఫ్రీగా పంపించినాడు. ఎక్కడి నుంచి జిఎస్టీ కడతాడు? అందుకే ఆ పిల్లోడు ఏం చేసినాడు? నేను ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా కాబట్టి ప్రజలకు వీళ్ళు కోట్లు దండుకున్నారు. ఆ పిల్లోడు ఊరికి ఇచ్చినాడు ప్రజలకు, నాకు డబ్బులే వద్దని. అది 30 లక్షలు కట్టాలే అంటాడు. అది తప్పు. ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాక జిఎస్టీ డబ్బులు కట్టరు. ఎట్లా కడతారు? యాంచి కడతారు? ప్రజలతో రాబట్టుకుంటే కదా. ఊరికే మాట్లాడతావు అతని గురించి. వాని ఇంట్లో సొమ్ము వాడు ఊరికి ఇచ్చినాడు పాపం. ఇచ్చి మళ్ళా ఇంట్లో సొమ్ము మళ్ళా దేప అంటున్నావు జిఎస్టీ లెక్క. తప్పుకొన్నాడే. ఇంకొకటి చలపతి. ఎవరు? ఆసం రఘు ప్రియ శిష్యుడు చలపతి అనేవాడు 31.5 లక్ష ఎగరగొట్టినాడు. ఈ రోజుకి కట్లే. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరాంది అతను 100 రూపాయలు రాబట్టినాడు ఎంట్రీ. మావాడు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాడు. మీవాడు 100 రూపాయలు రాబట్టినాడు. రాబట్టి మున్సిపాలిటీకి ఎగరగొట్టాడు. ఎంత? 31.5 లక్ష. అది మాత్రం నిన్న ప్రెస్ మీట్లో చెప్పావు పేరు. ఎందుకు చెప్తావు? మీకు చెడ్డ పేరు కాబట్టి. ఈరోజు మళ్ళా బినామీ మాడెం సుధాకర్. ఈ సుధాకర్ 80 లక్షలు కట్టాలి ఈ రోజుకి. నువ్వు సహకరిస్తున్నావు, మీరు సహకరిస్తున్నారు. మీకు భాగాలు దీంతో ఎందుకు కట్టియకోకుండా ఉన్నారు? మేము ధర్నా చేస్తున్నాం. ఎందుకు చేయము?
మా వాళ్ళు 4-5 లక్షల రూపాయలు కట్టాల్సింటేనే మాట్లాడుతున్నావే, ఈరోజు 1,40,00,000 మీ వాళ్ళు కట్టాల్సింటే గమ్మునుండావే. ఇదంతా రికార్డెడ్. నేను అబద్ధాలు చెప్పినా, నువ్వు అబద్ధాలు చెప్పినా మున్సిపాలిటీ రికార్డెడ్గా ఉంటుంది పేర్లతో సహా. దీనికి కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకసారి చర్చ పెడదామంటే పెడదాం కొండారెడ్డి. ఇంకొకటి, నిన్న మునువరన్న గురించి చెప్పినావు. మునువరన్న గురించి మా బావ కామెంట్ చేసినాడని ఆయన మా దీక్ష దగ్గరికి వచ్చినాడు. అది ఎవరు చెప్పింటూ వచ్చినాడో లేకుంటే అతనంతకు అతను వచ్చినాడో అతనికి ఆ పరమాత్మునికి తెలుసు. వచ్చినాడు. మేము ఒక 100 మంది ఉన్నారు మా వాళ్ళందరూ కలుసుకొని. దీక్ష దగ్గర ఉంటాం కాబట్టి మామూలుగా ఉండారు ఒక 100 మంది. వాళ్ళు 4 వచ్చినారు పాపం. వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఏందన్నా నా మీద కామెంట్ చేసినారు, నేనేం చేయలే అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద మనసుతో నా దగ్గరికి వచ్చి అడిగే, దీక్ష దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం నీకుందా అనే ఆలోచన లేకోకుండా, ఏం అట్లాంటి మనసులో పెట్టుకోకుండా, ఇప్పుడు కాదు పో మురుగన్, సాయంత్రం రాపో మాట్లాడదామని ఎంతో పెద్ద మనసుతో చెప్తే అది తప్పంటావు నువ్వు. ఎంత నీచం ఇది! ఊరులో ఉండే ఒక రకమైన నాయకులంతా మున్వర్ ఆడికి పోవడం తప్పు అని అంటా ఉంటే నువ్వు మాత్రం ఆడికి వచ్చినాడు నువ్వు ఎందుకు జవాబు చెప్పలే అంటాడావు. అంటే మీరు ఉద్దేశం ఏంది? మీ మనసులో మాట ఏంది? నీది మీ అయింది. మున్వర్ను మా బావ ఒక మాట మాట్లాడితే మా చుట్టూ ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అంతే కదా. ఎమ్మెల్యేగా మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎంతో సమన్వయం పాటించి ఆ విషయంలో మున్వర్ను అక్కడి నుంచి మెల్లి పంపించేసినారు. ఇంకో మాట కూడా అన్నావు, నీ వెనకాల 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారని. అదే లీడర్షిప్ కొండారెడ్డి. లీడర్షిప్ అంటే అదే. ఏమి అనలేదు అని అంటే మా ఎమ్మెల్యే, మా ఎక్స్ఎమ్మెల్యే గారు సైగ చేయలేదు కాబట్టి గమనం ఉండారు. సైగ చేసింటే వేరుగా ఉంటుంది. అదే లీడర్షిప్. మా ఎమ్మెల్యే గారు సైగ కోసం వాళ్ళంతా వెయిట్ చేసినారు. సైగ చేసింటే అల్లరైందు. మునువరు కాటికి పోతాడు, మేము జైలుకు పోతాము. మీ నాయన వచ్చి నువ్వు వచ్చి ఒక దండ బెచ్చావు. ఎవరికి? నీకు కావాల్సింది అదే. 20 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి దండ వేసి కాటికి పంపిస్తారు మీరు. అది మీ నేచరు, మీ వ్యవహారం. లేకపోతే అంత సమన్వయంతో మా ఎమ్మెల్యే పంపిస్తే దాన్ని విమర్శించి మాట్లాడతావు. మళ్ళా మున్వర్ పొద్దున్న వచ్చినాడు మా దగ్గరికి, నిన్న పొద్దున్న వచ్చి మాట్లాడిపోయినాడు. అంతే, సమస్య ఏం లేదు. అన్న నేను ఇది నా కథ అన్నా చెప్పుకొని పోయినాడు. నువ్వేమో మున్వర్ని ఎందుకు కొట్టి పంపిలే అనే కాడికి మాట్లాడతావు. ఇంకోటి, డబ్బుల విషయాలు. నువ్వు వాసవి కళ్యాణ మండపంలో ఎలక్షన్లకు ముందు ఒక మీటింగ్ పెట్టింది, నిజమే కదా. ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పినావు? నేను 20 కోట్లో 30 కోట్లో 40 కోట్లో ఈ ప్రొద్దుటూరు ప్రజలకు 50 కోట్లో బాకీ ఉండేది వాస్తవము అని ఒప్పుకున్నావు. ఎస్, మేము కూడా ఒప్పుకుంటున్నాం దాన్ని. ఎలక్షన్లు అయిపోయినా 2-3 నెలల్లో లెక్క కడతా అన్నావు. ఈ రోజుకి లెక్క కట్టినావా నువ్వు? ఎక్కడ కట్టినావు లెక్క నువ్వు? కొప్పరపు పద్మనాభయ్య ఆయన ఇంట్లో నుంచి బయటికి రావాలంటే రావడంలే, అప్పులోళ్ళు చుట్టుకుంటున్నారు, ఆయనకు నువ్వు బాకీ. శ్రీధర్, వంకదార శ్రీధర్ డబ్బులు కట్టినావు ఆయనకు. ఆయన చాలా మందికి కట్టాల, నువ్వు కడితే ఆయన కడతాడు. కొప్పరపు పద్మనాభయ్య అంటే నువ్వు కడితే ఆయన నువ్వు కొప్పరపు పద్మనాభ లెక్కిస్తే ఆయన అందరికి కడతాడు. ఇంకొక ఆయన రమేష్, ముత్యాలపాటి రమేష్, ఆయనకు లెక్క బాకీ. నువ్వు ఆయనకు లెక్కిస్తే ఆయన ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి లెక్కలీలే, మనం ఇచ్చే కదా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అడగాలంటే ఇది పోసుకుంటున్నారు వాళ్ళు. నిజమా కాదా? ఆ రోజు చెప్పినావు కదా స్టేట్మెంట్లో. ఈరోజు ₹1 కట్టలే. ఇంకోటి అస్సది మర్చిపోయినా, మా ఈవి సుధాకర్ రెడ్డి సార్ను ఏదాన్ని కొట్టినావు నువ్వు? ఈడ గన్ను పెట్టింది వాస్తవమే కదా.
ఇంకోటి పెట్టరాని సాట పెట్టింది వాస్తవమే కదా, కొట్టింది వాస్తవమే కదా, కొట్టి ఆయన తాలూకాకు వచ్చి కంప్లైంట్ చేసింది వాస్తవమే కదా. ఏదానికి కొట్టింది? లెక్క కోసమే. మనుషుల మాంసం అదే కాదా? నేను నిన్న చూసిన ప్రెస్ మీట్లో మా సార్ లేడే అని, అవులే ఇది విమర్శిస్తున్నారు, ఇది ఏంది సార్ నువ్వు పక్కనే కూర్చోబెట్టుకుని కొట్టించుకొని మళ్ళీ పక్కన కూర్చున్నావే అంటామని నువ్వు ఆయన పక్కన పెట్టుకోలే నిన్న. ఇట్లా చెప్తా పోతే నీ వ్యక్తిగత విషయాలు కోకొల్లలు ఉన్నాయి. మీరు ఎంతసేపున్నా మాంసం తినరేమో, కూరగాయలు తింటామంటారు. మీరు మాంసం తినకపోయినా మెడకేసుకునే టైపు. ఎన్నో హత్యలతో మీకు సంబంధాలు ఉన్నాయి. ఇంకొకటి మా బావ ఒక్కడే ఒకడు మీ చెర నుంచి బయటపడిన వ్యక్తి రాచమల్లు ప్రసాద్ రెడ్డి. రామేశ్వరంలో గలాట పెట్టావు, పెట్టింది మీ నాయనే. గలాట పడేదానికి కూడా కారణం మీ నాయన. గలాట పడినాక మా బావను మర్డర్ చేయాలనే దానికి వ్యూహరచన రచించింది నువ్వు కొండారెడ్డి. నీవు అనంతపురం పోయి ఒక హోటల్లో కూర్చొని స్కెచ్ చేసి వాళ్ళకు శ్రీనాథ్ అనే వానికి డబ్బులు ఇచ్చి వచ్చినారా లేదా? నిజమా కాదా? ఆ రోజు వర్షం పడడం వలన బయటికి రాలేకపోయి మా బావ షెటిలాండికి ఆ రోజు బతికి బయటపడినాడు. వరుణదేవుడు ఆయనను బతికిచ్చినాడు, లేకుంటే ఆ రోజు అయిపోయింది. ఆయనకు డబ్బులు ఇచ్చే దాంట్లో తృప్తి బేకరీ ఒకటి ఉంది, ప్రొద్దుటూరులో ఉన్నది, మన మున్సిపాలిటీ స్థలంలో ఉన్నది. ఇప్పుడు ఎదురుగా పెట్టినారు. పాత తృప్తి బేకరీలో 5 లక్షలు లెక్క ఇచ్చినారు. మీ వాడు వచ్చి బేకరీలో లెక్క ఇచ్చే బేకరీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించారు. వాళ్ళకేం తెలుసు, బేకరీ వాళ్ళకి పాపం ఎవరో వచ్చినారు ఇదమ్మా వానికి అంటే ఇచ్చినారు. నిజమా కాదా? నీ వ్యూహరచనలో బయటపడిన వ్యక్తి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒక్కడే. అది కూడా ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాం? అతను వాయిదాలకు రావాలంటే ఆ శ్రీనాథ్ రెడ్డి భయపడి మా ఏటుకు వాయిదాలకు రాకోకుండా ఉంటే వేరే వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి అన్న జరిగిన విషయం అంతా చెప్తా అని చెప్పి మాతో చెప్పి మా ఇంట్లో భోంచేసి మాతో చెప్పి అన్న ఈ విధంగా జరిగింది కొండారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఈ విధంగా అంతా ఆయనే చేసింది, కొండారెడ్డి కూడా పలానా చాటుకు వచ్చినాడు అన్ని చెప్పి మాతో మళ్ళీ వాయిదాలకు రాగలిగినాడు. ఇది నిజం కదా కొండారెడ్డి? మీ రచనలో వ్యూహ రచనలో బయటపడింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒక్కడే. ఎక్కడ అన్ని చోట్ల మీరు సక్సెస్సే. ఇట్లా చెప్తా పోతే నీ గురించి దండిగా ఉన్నాయి. క్యాష్నోలో ఏం చెప్తున్నావు? ఎస్పీ గారికి నేను విన్నవిస్తాడా, ఎవరైతే నడిపినారో వాళ్ళను విచారించండి చేయండి అన్నావు. నీకు ఒక ఛాలెంజ్ కొండారెడ్డి, నా సెల్లులో మురళి మాట్లాడినే మాట, బస్సు మురళి నీకు తమ్ముడు అవుతాడు. రాఘవరెడ్డి నా చిచ్చా అంటుంటాడు. రాఘవరెడ్డి నన్ను పెద్దయ్య అంటుంటాడు. నిన్ను అన్న అంటుంటాడు. ఎవరు? మురళి. ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది. ఏమని? నువ్వు 5 మందిని క్యాష్నోకు పిలుచుకురావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు. ఆ రికార్డు నీకు పంపిస్తా. నీ వాణ్ణి సస్పెండ్ చేయి నీ పార్టీ నుంచి. నీకు ఛాలెంజ్. నేను పంపించిన తర్వాతనే నువ్వు సస్పెండ్ చేయి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు అది నాకు పంపి నేను మురళిని సస్పెండ్ చేస్తా అని నేను పంపిస్తా. దీనికి ఒప్పుకుంటావా నువ్వు? ఇంకొకటి అట్లనే ఈయన ఎవరు? రాజేంద్ర. ఈ బస్సు మురళి బామర్ది. పాపం ఈ ఇబ్బి నీళ్ళ ప్లాంట్ జరుపుకుంటాడు. ఇతనికి అంత సీన్ లేదు. పాపం అతని నెంబర్ వేసినాడు బస్సు మురళి, రాజేంద్ర నెంబర్. ఇంకా విచారణ ఎందుకు? ఈ నెంబర్ వేసుకొని పట్టాలాడనికి రమ్మని పిలుస్తున్నారు. ఈ నెంబర్ గల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పచెప్పు, నువ్వే పోయి పిలుచుకొని పోయి తోలు తీసి ఎవరెవరు భాగాలు అన్నీ తెలుస్తారు కదా. మళ్ళీ ఎస్పీకి చెప్తానా ఏంటి? ఎన్ని వెన్న పూసుకొని మాటలు, జారిపోయే మాటలు మాట్లాడాకు, క్లారిటీగా మాట్లాడు. ఇది నిజమా పదమా? లాస్ట్ యాడికి వచ్చినారు వీళ్ళు? అమ్మాయిలను సప్లై చేసే కాడికి వచ్చినారు. నీచం.
ఎవరు? మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇదో రాజేంద్రది. ఇదంతా ఇదేం ఫేక్ కాదు కదా, మీ వాళ్ళే అడ్వర్టైజ్ ఇచ్చుకునేది. రాజేంద్ర నెంబర్ ఉంది, ఎస్పీకి ఈ నెంబరు ఇన్ని పట్టకపోమని చెప్పు. ఇట్లా చెప్పాం. అన్నీ సమురు పూసుకొని జారిపోయే మాటలు. ఏంటో ఎస్పీకి చెప్తాం, చూచాం, చేర్చాం. మేము ఎవిడెన్స్తో సహా చూపించంటే ఏంది చెప్పేది నువ్వు? ఇట్లా చెప్తా వస్తే కొండారెడ్డి దండిగా ఉన్నాయి. రోజు కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇంకా అభివృద్ధి మీద కూడా చర్చ పెడతాం. ఏమేమి చేస్తున్నారు, ఏడాడ ఏమేమి వచ్చాయి అన్నీ కూడా చెప్దాం తొందరలో. అది కూడా మళ్ళా కలుసుకుందాం కొండారెడ్డి అన్న. థ్యాంక్ యూ.